హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనకిలో సురేష్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అది యూట్యూబర్ల గురించి. సో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టారో లేదా ఎవరైతే పెట్టి 1 year 2 year అయ్యి ఇంకా మానిటైజేషన్ ఎవరికైతే అవ్వలేదో సో వాళ్ళైతే కంపల్సరీగా ఈ వీడియో చూడండి. సో నేను యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను దీని గురించి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే కొన్ని పెద్ద పెద్ద సీనియర్లు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాళ్ళ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ చూశాను, మొత్తం గ్యాదర్ చేసుకున్నాను, చాలా వీడియో చేసి ఇన్ఫర్మేషన్ అంతా. ఒక్కొక్కరు క్లారిటీ చెప్తారు, ఒక్కొక్కరు క్లారిటీ చెప్పరు అనమాట. సో నేనైతే అన్ని విషయాలు తెలుసుకొని మొత్తం క్లారిటీగా ఏ విధంగా చెప్తానో చూడండి. యూట్యూబ్ గురించి ఛానల్ పెట్టే ముందు ఎవరైతే యూట్యూబ్ కొత్తగా పెడుతున్నారో సో మొత్తం విషయం తెలుసుకొని ఛానల్ పెట్టండి. సో నేనైతే మొత్తం తెలుసుకున్నాను అనుకున్నాను, కానీ నాకు తెలిసిన 50% తెలిసి ఛానల్ పెట్టుకున్నాను. ఎందుకు ఛానల్ పెట్టుకున్నాను 50% తెలిసి అంటే యూట్యూబ్ ద్వారా కంపల్సరీ మనీ వస్తాయి, పెద్ద విషయం కాదని చాలామంది చెప్పారు. యూట్యూబ్ ద్వారా ఈజీగా మనీ వస్తాయని. సో ఈజీగా మనీ వస్తాయని నేనైతే ఛానల్ పెట్టుకోవడం జరిగింది. తర్వాత యూట్యూబ్ ఛానల్ మనీ ఏ విధంగా వస్తాయి, ఎలా వస్తాయి, ఏం చేసా వస్తాయి, ఇవి అన్నీ తెలుసుకోవాలని యూట్యూబ్లో దిగాము. సో కాబట్టి ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్లో దిగుతున్నారో, పెట్టాలనుకుంటున్నారో, లేదా ఎవరైతే ఆల్రెడీ ఛానల్ పెట్టి మానిటైజేషన్ కంప్లీట్ కాకుండా ఉన్నారో సో వాళ్ళు ఇద్దరు కూడా కంపల్సరీ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియో పర్టికులర్గా మీకోసమే కాబట్టి. సో నేను చెప్తున్న ప్రతి పాయింట్ బాగా మైండ్లో పెట్టుకునేనండి, ఎందుకంటే నేను ఫేస్ చేసే కాబట్టి ప్రాబ్లమ్స్ మీకు చెప్తున్నాను. సో మీరు ఈ ప్రాబ్లమ్స్ పడకుండా జాగ్రత్తగా ఉండండి. మీరు ఫస్ట్ వీడియో ఛానల్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే మీరు వీడియో అప్లోడ్ చేస్తారో, అర్థమవుతుందా, ఆ వీడియో అప్లోడ్ చేస్తారో దానికి మనకు మామూలుగా ఈ వాచింగ్ అవర్స్కి దీనికి టైమింగ్ ఉంది, చూశారు కదా. సో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకుని చూస్తే ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టి 1 year 2 year అవుతుందో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. యూట్యూబ్ స్టూడియో అని చెప్పి మనం వీడియోస్ అప్లోడ్ కూడా మామూలు యూట్యూబ్లో చేయొచ్చు. కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని మనకి ట్యాగ్స్ ఇవ్వాలన్నా, లేదంటే టైటిల్ పెట్టుకోవాలన్నా, లేదంటే థంబ్నెయిల్ పెట్టాలన్నా, ఇది మొత్తం అంతా మనం యూట్యూబ్ స్టూడియోలో చేస్తాం అనమాట. ఒక డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వాలన్నా మొత్తం యూట్యూబ్ స్టూడియోలో చేస్తాం. సో అందులోకి వెళ్ళి మనం చూసినట్లయితే మనకి మానిటైజేషన్ కింద డాలర్ సింబల్ ఉండేది. డాలర్ సింబల్ ఓపెన్ చేస్తే మనకి ఏముండిద్ది అంటే, మనకు వాచింగ్ అవర్స్ ఎంత ఉండాలి, ఏంటి వ్యూస్ ఎంత రావాలి, మొత్తం ఉండిద్ది అనమాట. సో వాచింగ్ అవర్స్ అంటే మనం చూసే ప్రతి ఒక్క వీడియోకి గంటలు అనమాట. ఈ గంటలు అనేవి ఎలాగ మనకి కౌంట్ అవుతాయి అంటే 365 days అని చెప్పారు కదా. ఈ 365 days ఏంటి 365 days అని నేనైతే ఏమనుకున్నానంటే, స్టార్టింగ్ తెలియక ముందు మొత్తం మనం వీడియోలు చేస్తాం కదా, ఆ వీడియో మొత్తం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఒక 30 ఉన్నాయి, 40 ఉన్నాయి, 50 ఉన్నాయి, 70 ఉన్నాయి. ఈ వీడియోస్ మొత్తం వచ్చేసి మనకి కౌంట్ అయ్యిద్ది, వాచింగ్ అవర్స్ మొత్తం కౌంట్ అవుతాయి ఈ 1 year అని చెప్పి నేను అనుకున్నాను. సో పాయింట్ అయితే అది కాదు ఫ్రెండ్స్, ఇందులోనే ఒక లిట్ ఉందన్నమాట. సో అదైతే నేను క్లారిటీ చెప్పబోతున్నాను. ఇదే చాలామందికి ఆల్రెడీ యూట్యూబ్ పెట్టిన వాళ్ళు కూడా చాలామంది తెలియదు. సో నేను దీని గురించి చెప్పబోతున్నాను, క్లారిటీగా వినండి. ఇప్పుడు 365 daysలో మనం చేసిన వీడియోస్ మొత్తం కౌంట్ అవుతాయి. కానీ ఎవరైతే 1 year 2 years దాటారో వాళ్ళు బాగా జాగ్రత్తగా వినండి, అలాగే కొత్త వాళ్ళు కూడా. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఒక వీడియో అప్లోడ్ చేస్తావో సో ఆ వీడియో ఓకేనా, ఈ 365 days లోపల నీకు వాచింగ్ అవర్స్ కౌంట్ అవుతాయి. అర్థమైందా? సపోజ్ ఇప్పుడు ఈ 12 monthsలో నీకు వచ్చేసి వాచింగ్ అవర్స్ వచ్చేసి ఒక వీడియోకి ఓకేనా, వాచింగ్ అవర్స్ వచ్చేసి 5 hours 4 hours వచ్చినాయి ఓకేనా, ఈ 1 yearలో ఓకేనా. 1 yearలో అంతే వచ్చినాయి నీకు. తర్వాత వచ్చేసి ఈ 1 year అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఎప్పుడైతే నువ్వు వీడియో అప్లోడ్ చేసావో ఆ వీడియో అప్లోడ్ చేసిన 1 year అయిపోయిన తర్వాత నీకు 4 hours కాకుండా ఒక్క వీడియోకి 15 hours 40 hours వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు మిమ్మల్ని నేను క్వశ్చన్ వేస్తా, సమాధానం చెప్పండి. ఈ 50 hours 40 hours దానికి యాడ్ అవుతాయా, మానిటైజేషన్ కంటే యాడ్ అవుతాయా? కంపల్సరీ యాడ్ కావు ఫ్రెండ్స్, అర్థమైందా? సో నువ్వు వీడియో చేసినప్పుడు నీకు ఆ 1 yearలోనే ఆ వీడియో అనేది నీకు వచ్చే వాచింగ్ అవర్స్ కానీ ఏమైనా వ్యూస్ కానీ నీకు కౌంట్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ ఇయర్ ఏంటి, ఈ ఇయర్ అయిపోయింది, ఆ వీడియో అప్లోడ్ చేసి 1 year అయిపోయింది. సో 1 year అయిపోయినప్పుడు అదంతా ఎక్స్పైర్ అయిపోద్ది అనమాట. సో మరి నెక్స్ట్ వీడియో ఎలాగంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఎప్పుడైతే నీకు ఈ వీడియో స్టార్ట్ చేసి నువ్వు 1 year అయింది కదా, మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఆగస్ట్లో నువ్వు వీడియో స్టార్ట్ చేసావు, ఆగస్ట్లో వీడియో స్టార్ట్ చేస్తే మళ్ళీ వచ్చేసి ఆగస్ట్కి అయిపోయింది అనమాట. ఆగస్ట్కి 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ నీ
కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అనమాట, వాచింగ్ అవర్స్ అనమాట. నీ వాచింగ్ అవర్స్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 1 year అనమాట. ఈ లోపలే అర్థమవుతుందా, ఈ లోపలే ఏ వీడియో పెట్టినా కానీ మనం ఏ వీడియో పెట్టినా కానీ వాచింగ్ అవర్స్ అనేది 1 year లోపలే ఉండిద్ది. 1 year దాటిందంటే ఏమవుతాయి అంటే ఈ వాచింగ్ అవర్స్ ఏమవుతాయి అంటే మొత్తం డిక్రీజ్ చేస్తారు. సో నేను వీడియో చేయడం కూడా దాని గురించే ఫ్రెండ్స్. నా వీడియో చాలా వాచింగ్ అవర్స్ అనేది మామూలుగా ఇప్పుడున్న ప్లాన్ ప్రకారం అయితే 2024 కదా, ఇప్పుడున్న ప్లాన్ ప్రకారం అయితే 3000 వాచింగ్ అవర్స్ వస్తే సరిపోతాయి అనమాట. కానీ నాకు 3000 కాబట్టి 1822 ఉన్నాయి వాచింగ్ అవర్స్. 1822 ఉంటే అందులో 1819కి వచ్చింది ఒక రోజు. నెక్స్ట్ వన్ డే 2 daysలో ఏమైందంటే 1819 పోయి 1815కి వచ్చింది. అర్థమవుతుందా. కానీ ఈ మధ్య నేను వీడియోస్ పెడుతున్నాను వాచింగ్ అవర్స్ కూడా, వీడియోస్ బాగా వాచింగ్ వేరే యూట్యూబ్ వేరే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని వీడియోస్ కూడా చూస్తున్నాను, వాచింగ్ అవర్స్ వస్తున్నాయి. కానీ వాచింగ్ అవర్స్ లెస్ అయినాయి అనమాట. వాచింగ్ అవర్స్ లెస్ అయినాయి, ఇంక్రీజ్ కావాల్సింది లెస్ అయ్యాయి అనమాట. ఎందుకు లెస్ అయినాయి అంటే ఇదే కారణం, ఓకేనా. నాకు ఎందుకు ఇలాగ కారణం లెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఓకేనా, నా ఛానల్ పెట్టి దాదాపు 2 years అవుతుంది అనమాట, ఓకేనా. 2 years అవుతుంది కానీ వీడియోస్ మాత్రం తక్కువ నేను అప్లోడ్ చేసింది. అర్థమవుతుందా. మెయిల్ ఐడీస్ ఎక్కువ ఎలా క్రియేట్ చేసుకోవాలి వాటిని బట్టి ఏ విధంగా మీరు యూట్యూబ్ చూడాలని నేను చెప్తాను, ఓకేనా. సో దాన్ని బట్టి మీరు ఈ వీడియోలు చూడండి. వాచింగ్ అవర్స్ కూడా ఎలా పెంచుకోవాలి నేను చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇవన్నీ నేను ఇప్పుడు తెలిసిందనమాట, నాకు ముందే తెలుసుంటే వాచింగ్ అవర్స్ ఎలా తొందరగా కంప్లీట్ చేసుకోవాలో. కంపల్సరీగా 3-4 వీడియోస్ చేస్తేనే మనకు వాచింగ్ అవర్స్ వస్తాయి. ఇలాగా డిక్రీజ్ అయ్యే విషయం కూడా నాకు ఇంతకుముందు తెలియదు అనమాట. ఇప్పుడు తెలిసింది, ఈ మధ్య ఒక 5 days 4 days బ్యాక్ తెలిసిందనమాట. ఇలాగా డిక్రీజ్ అవుతాయి, నా దాంట్లో డిక్రీజ్ అయితేనే కానీ నాకు తెలియలేదు. ఏదైనా ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు కదా ఫ్రెండ్స్. అలాగే నాకు అంతా ఓన్ ఎక్స్పీరియన్స్ జరిగిద్ది అనమాట. సో డిక్రీజ్ అయినాయి. సో ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటున్నారో సో వాళ్ళకి మాత్రం నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు మాత్రం కంపల్సరీ వీక్లీ 4 వీడియోస్ 3 వీడియోస్, అవి కూడా కొంచెం 15-20 minutes వీడియోస్ మాత్రం ఎక్కువ ఉండాలన్నమాట. షార్ట్ వీడియోలు కూడా చేయండి. కానీ ఇందులో ఏంటంటే మీకు షార్ట్ వీడియోస్కి వచ్చే వ్యూస్ మాత్రం ఇదేంటంటే వ్యూస్ 10 millions అనమాట. 10 millions వ్యూస్ వస్తే వ్యూస్కి సంబంధించిన ఇన్కమ్ వేరు, అలాగే వాచింగ్ అవర్స్ మన వీడియోస్కి వచ్చి ఇన్కమ్ వేరు అనమాట. దానికి దీనికి సంబంధం ఉండదు. ఈ రెండు యాడ్ కావన్నమాట. వ్యూస్ షార్ట్ వీడియోస్కి వచ్చే షార్ట్ వీడియోస్ సపరేట్గా ఉండిద్ది, దానికి వచ్చే లాంగ్ వీడియోస్ సపరేట్గా ఉంటాయి అనమాట. సో దీని ఇన్కమ్ దీనికే, దాని ఇన్కమ్ దానికే. షార్ట్ వీడియోస్ ఎప్పుడైతే మీరు 10 millions క్లియర్ చేస్తారో సో అప్పుడు అనేది మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించి. అలాగే ఫుల్ వీడియోస్ ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో అది వచ్చేసి మనకి వాచింగ్ అవర్స్ తెలుసు కదా, 3000 పెట్టారు. 3000 అంటే మనకి 3000 కంపల్సరీగా 1 yearలో మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడు మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. సో అప్లై చేసుకోండి. అదేవిధంగా నేను చెప్పేట ఒకటే ఫ్రెండ్స్, మీరైతే మీ జీమెయిల్ ద్వారా క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ చూడమాకండి. వేరే జీమెయిల్ క్రియేట్ చేసుకుంటే అలాగే నేను చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో చేయడం మెయిన్ కారణం అదే కదా, కంపల్సరీగా 1 yearలో మీరు కంప్లీట్ చేయాలంటే ఈ వాచింగ్ అవర్స్ ఎక్కువ వీడియోలు చేయాలన్నమాట. ఎక్కువ వీడియోలు మీరు నైట్ చేస్తారా, మార్నింగ్ చేస్తారా, ఆఫ్టర్నూన్ చేస్తారా, ఎప్పుడు చేస్తారో నాకు తెలియదు. చిన్న ఎగ్జాంపుల్, నాకు రోజు కుదరట్లేదు అనుకుంటారు అనుకోండి. రోజు కుదరలేదు, నాకు కుదిరేది వీక్లీ 1 day 2 days అనుకున్నారండి. ఆ వీక్లీ 1 day 2 daysలోనే ఒక 5-6 వీడియోలు చేసేయండి. అర్థమవుతుందా. ఈ 1 week మొత్తం చేయాల్సిన వీడియోలు మొత్తం నేనైతే 3-4 వీడియోస్ అని చేయాలని చెప్పే కదా, ఈ వీడియోస్ మొత్తం ఆ ఒక్కరోజు చేసేయండి అనమాట. ఆ ఒక్కరోజు చేసేసి మొత్తం అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు వీడియోస్ అనేవి వైరల్ అయ్యాయి అనుకోండి. వైరల్ అయిన తర్వాత మీకు ఇబ్బంది ఉండదు అనమాట. సో వీడియో వైరల్ అవ్వాలంటే ఏ విధంగా చేయాలి, ఎప్పుడు అప్లోడ్ చేయాలి, ఏ టైంలో అప్లోడ్ చేయాలి, అదేవిధంగా వాచింగ్ అవర్స్ ఏ విధంగా పెంచుకోవాలి, ఎన్ని ట్రిక్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక అందరికి నచ్చినట్లయితే మీ కంపల్సరీ లైక్ చేయండి. వీడియోని అయితే అసలు లైక్ చేయట్లేదు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. వాచింగ్ అవర్స్ వస్తున్నాయి కానీ నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ మాత్రం చేయట్లేదు. ఒకటి ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు వీడియో ఇది ఉపయోగపడిద్ది అనుకుంటేనే మీరు వీడియో ఓపెన్ చేసి చూస్తారనమాట. అర్థమవుతుందా. వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటానే మీరు వీడియో ఓపెన్ చేసి చూస్తారు. ఈ వీడియో వల్ల నాకు ఉపయోగం లేదంటే ఆ వీడియో చూడరు అనమాట. కాబట్టి బయట మనకి ఏదైనా మనకు కావాల్సింది మనకు దొరకాలంటే ప్రతి దానికి డబ్బులు పెట్టాలి. అర్థమవుతుందా. యూట్యూబ్లో ఏంటంటే డబ్బులు పెట్టకుండానే మనకి అసలు ఎంత నాలెడ్జ్ కావాలంటే అంత నాలెడ్జ్ సంపాదిస్తున్నారు యూట్యూబ్లో. మనకి తెలియంది ప్రతి ఒక్కటి యూట్యూబ్ నుంచి నేర్చుకుంటున్నాను అనమాట. నేనైతే యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాను. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు తెలియని దాన్ని మీరు యూట్యూబ్లో నేర్చుకుంటున్నప్పుడు చూస్తున్నప్పుడు ఒక్క లైక్ ఇవ్వండి. అర్థమవుతుందా. ఒక్క లైక్ ఇచ్చారనుకోండి
నా వీడియో షేర్ అవుతుంది 10 మందికి, నాకు కూడా వాచింగ్ అవర్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి. కాబట్టి దయచేసి నా వీడియోని లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు వీడియో చూసే ముందు. కంటెంట్ నేను చెప్తున్నా ఫస్ట్ నుంచి, మీకు వీడియో నచ్చినట్లే లైక్ చేయండి అని చెప్తున్నా. వీడియో నేనైతే అన్నీ ఉపయోగపడే చేస్తున్నాను. వేస్ట్ వీడియోలు అసలు చేయట్లేదు, అన్నీ ఉపయోగపడే చేస్తాను. వేస్ట్ వీడియో చేయదలుచుకుంటే నేను ఛానల్ పెట్టిన కొత్తలోనే చెత్త వీడియోలు చేసి అప్లోడ్ చేసేవాడిని. నేను ఏ వీడియో పెడితే ఆ వీడియో చేయకూడదు అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు దాకా నేను మానిటైజేషన్ కూడా కంప్లీట్ చేసుకోలేకపోయాను. కాబట్టి వీడియోని కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా రిలేషన్స్ ఉంటే వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి. అందరికీ థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే వాచింగ్ సబ్స్క్రైబర్లు పెరుగుతూ ఉన్నారు. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నాకు 838 ఉన్నారు ఇప్పుడు సబ్స్క్రైబర్లు. ఇంకా మనకి 1500 సరిపోద్దని చెప్పారు, కానీ 1000 చేస్తే మంచిది కదా. ఇంకా మిగతా సబ్స్క్రైబర్లు చేయండి. అలాగే అదేవిధంగా వాచింగ్ అవర్స్ మీరు కంపల్సరీగా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుందా? వీడియో స్కిప్ చేయకుండా, స్కిప్ చేస్తే మీకే లాస్ అనమాట. వీడియో అర్థం కాదు. మళ్ళీ ఒకసారి చూడాల్సిన 3 సార్లు చూస్తారు. సో చూసేది ఒకసారి క్లారిటీగా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి. వీడియో నచ్చకపోతే వీడియో ఏం బాగలేదో కామెంట్ చేయండి, అర్థమవుతుంది. వీడియో నచ్చకపోతే బాగాలేదని కామెంట్ చేయండి, తప్పేం లేదు, నేనేమనుకోను. ఏం కంటెంట్ నచ్చలేదు ఏం లేదు కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీకు నచ్చే వీడియో ఇంకోటి చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఈ వీడియో మీద కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతటితోటి ముగిస్తున్నాను. నేను ఇందాక చెప్పే కదా మీకు వాచింగ్ అవర్స్ పెంచుకోవడానికి ఏం చేయాలి, అదేవిధంగా వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తే వైరల్ అవుతుంది మొత్తం నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్. దానికోసం వెయిట్ చేయండి. అంతవరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.